లోపలైతే బ్లూ కలర్ వేస్తారు ఫస్ట్. దీంట్లో లీక్ అవుతుంది అనమాట. ఇక్కడ సౌండ్ వస్తుంది ఆల్రెడీ. ప్రాబ్లం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అయితే పైపు ఇట్లా తీసుకొని అయితే వచ్చేసినాం బండి దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ బండి తెలుసు కదా, నేను ఈ బండి పైనే డ్రైవింగ్ నేర్చుకున్నా. ఈ బండి పైనే మనం వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసినాం. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది దీని నుంచే స్టార్ట్ చేసినాం. దీనిపైన తిరిగి నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ బండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినాం అనమాట. బావదే ఈ బండి. బావ చిన్న పనులు ఉంటే చేపించుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆపిండు. వేరే పని ఉంటే బావ వెళ్ళిపోయింది. నేను కూడా ఖాళీగానే ఉన్నా. మన బండి సతీష్కి ఇచ్చి అన్లోడింగ్ పంపించినాం. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. 3 days అయింది, ఇంకా అన్లోడ్ కాలేదు. పనులు చాలా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ బండిని ఆటోనవర్ తీసుకెళ్ళాలి. ఆటోనవర్ తీసుకెళ్ళి మనకి ఎయిర్ లీక్ అవుతుంది. ఎయిర్ లీక్ అయ్యి చేయించుకొని ఏమన్నా చేంజెస్ చేయించేది ఉంటే టైం ఉంటే చేపిస్తాం. లోడ్ వస్తే వెళ్ళిపోతారు మళ్ళీ బాగా తీసుకొని. ఓకే చలో కమాన్ దా బ్రో. స్టార్టింగు, హ్యాండ్ బ్రేకు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది స్టార్ట్ చేసి లేకుండే డైరెక్ట్ ఇక్కడ బటన్ నొక్కాలి. తాళం ఆన్ చేసి ఇక్కడ బటన్ నొక్కాలి. తాళం కూడా వేరేది ఉంటుండే, ఇప్పుడు కొత్త చేంజ్ చేసిండు. దీనికి ఆప్షన్స్ కూడా కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది BS6కి. దీనికి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ వదిలేయాలంటే కొంచెం ఎయిర్ అనేది లీక్ అవుతుందని చెప్పినా కదా, ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు బాగా రేజ్ చేసుకోవాలి. ఎయిర్ అనేది చాలా టైం పడుతుంది ఎక్కడానికి. ఒక 5-10 నిమిషాల దాకా ఇట్లనే స్టార్ట్ చేసి రేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎయిర్ ఎక్కుతుంది. ఎందుకంటే అది లీక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా ఊకే ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది. మనం చూసుకోవాలి ఎయిర్ అనేది ప్రాబ్లం ఉంది కాబట్టి. ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిందనుకో మనకు వెంటనే స్టార్ట్ చేయగానే బండి కొంచెంసేపు ఇట్లా వైకం అంటారు కదా, ఎయిర్ ఎక్కిన తర్వాత ట్యాంకులు అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాతనే బ్రేక్ అనేది రిలీజ్ అవుతుంది, లేకపోతే రిలీజ్ కాదు. ఇటు పోవాలి, మేము ఇటు పోవాలి. కట్యానా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇది హైకోర్ట్ కాలనీ లైన్ అనమాట. ఈ పార్కింగ్లో పెడతాం అనమాట. ఈ లైన్లో పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్లోనే బండి పెడతాం ఎప్పుడైనా. నా బండి అయితే 14 టైర్ పట్టదు, 12 టైర్ మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 14 టైర్ వచ్చేసి ఆటోనగర్లో కనకదుర్గ పార్కింగ్లో పెడతాను నేను. బావ బండి అయితే ఇక్కడ పెడతాను, ఇల్లు దగ్గర కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఆటోనగర్ లోపలికి అయితే ఎంట్రీ అయిన తర్వాత కొంచెం క్యాబిన్లో కూడా ఏంటంటే పాతగా అయిపోయింది అంతా. చూస్తున్నారు కదా ఎట్లా కనిపిస్తుందో. మొత్తం చాలా రోజులు అవుతుంది ఇది కొని. 2012 మోడల్ బండి ఇది. 12 మోడల్ బండి. బాగా ఎప్పుడు కూడా దీన్ని కలరింగ్ అవన్నీ ఏం చేయలేదు. ఫస్ట్ ఎప్పుడైతే బండి ఉన్నప్పుడు షోరూమ్ నుంచి బండి వచ్చినప్పుడు కలర్ చేయించారో అట్లనే చెప్పలేదు నాకు. చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కలర్ ఇట్లా వేయించేసి కొంచెం అంతా లుక్ మార్చేద్దామని చూస్తున్నా. వీలైతే బాగా లోడ్ వస్తుందని చెప్పేసి అంటుండు. సాయంత్రం వరకు లోడ్ వచ్చిందనుకో వెళ్ళిపోతాడు. లేదనుకో ఒకవేళ లోడ్ రాలేదని క్యాన్సిల్ అయిందని తెలిస్తే మాత్రం బయట కూడా మొత్తం కొట్టించేస్తాను. కలర్ బయట కొట్టించేసి ఏమన్నా చిన్న రిపేర్లు అయ్యి ఉన్నాయి అనుకో, వెల్డింగ్ అయ్యి సైడ్ గ్లాసులు కూడా సరిగా లేవు. 2 పెద్ద గ్లాసులు పెట్టిస్తా, పైన 2 చిన్న గ్లాసులు ఉన్నాయి. 2 పెద్ద గ్లాసులు పెట్టిస్తా. జడగంటలో కొంచెం లుక్ అనేది చేంజ్ చేస్తా. ట్యూబులు ఇట్లా కట్టడం అవన్నీ. ఎందుకంటే ఈ బండి పైన నేను డ్రైవింగ్ చేసుకున్నా. ఈ బండి పైన నాకు లైఫ్ అనేది వచ్చింది. ఈ బండి పైన లాగ్స్ అనేది స్టార్ట్ చేసిన. మీరు ఇంత ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారంటే నేను స్టార్టింగ్ చేయడానికి కారణం ఇదే బండి. ఈ బండి పైన నేను కరెక్ట్ 20 daysలో ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయినా. ఈ బండి పైన మనకి ఎవరు బయట వాళ్ళు బండి ఇవ్వకపోయేది. బాగా నాకు సపోర్ట్ చేసి ఒక 20 daysలో డ్రైవింగ్ నేర్పించేసిండు. ఇంట్రెస్ట్ ఇట్లా అట్లా అని చెప్పేసి మనకి టోటల్ ఎక్స్ప్లెనేషన్, మార్జిన్ కానీ అవన్నీ బండిలో ఇట్లా కూర్చుంటే మొత్తం అంతా మనకు గుద్దుకుంటున్నట్టే అనిపించేది. స్టార్టింగ్లో అమ్మో ఎట్లా తోలాలి దేనికో తగులుతున్నట్టే అనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మార్జిన్ అనేది ఎలా ఒక రాయి పెట్టి వెదర్మెంట్ మనకి ఒక తాడు తీసుకొని నుంచి ఇందాక ఉంటుంది. మనం ఇది దాకా చూసుకోవాలి. బండిని అందాక ఇట్లా క్యాచ్ చేసుకోవాలి. ఎట్లా నడపాలి, ఎట్లా మూమెంటు. మామూలు కారు నడిపేది. కారు ఈజీగా మనకి చిన్నగా ఉంటుంది మార్జిన్ కాబట్టి. చాలా పెద్దగా ఉంటుంది మార్జిన్. అర్థం కాదు, పైన కూర్చుంటో కింద ఓరోసరో తెలియదు. అన్నీ నేర్పించి నాకు ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ ఈ బండి అండ్ బావ ఇద్దరే. వాళ్ళు లేకపోతే, ఈ బండి లేకపోతే, బావి పిల్లలు లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు. మీ ఇంత సపోర్ట్ అనేది నాకు వచ్చేది కాదు మీ నుంచి. ఇంతమంది అన్నవాళ్ళు, ఇంతమంది తమ్ముళ్ళు ఇంత ప్రేమగా పలకరించడం, రోడ్లపైకి వెళ్ళినప్పుడు ఇంత ప్రేమ చూపిస్తారు, ఇంత లవ్ చూపిస్తారు అంటే ఈ బండియే కారణం. మనకు ఎప్పుడైనా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, మనం మొదలు పెట్టినప్పుడు మనకి ఏదైతే సపోర్ట్ అనేది ఇచ్చిందో ఆ సపోర్ట్ దాన్ని మర్చిపోవద్దు. ఈ బండిని నేను కూడా మర్చిపోదలుచుకోలే. అందుకనే దీన్ని నాకు ఇచ్చిన బండిని, నాకు లైఫ్ ఇచ్చిన బండిని కొంచెం చేంజ్ చేపిద్దాం, కొంచెం కొత్తగా మారుదాం అన్న థాట్ తోటి చేపిస్తున్నాను అనమాట. ఫ్యాన్ 2 ఫ్యాన్లు. ఇంతకుముందు ఒకటే ఫ్యాన్ ఉంటుండే, చిన్న ఫ్యాన్ ఉంటుండే. ఇప్పుడు 2 ఫ్యాన్లు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవాలి ఆటోనగర్ లోపలికి. గేర్లు కూడా కొంచెం హార్డ్గా పడుతున్నాయి.
ఎయిర్ కూడా మనం లీకేజీ ఇటు పోవాలి, ఇటు పోయి మళ్ళీ అటు మళ్ళీ టూ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక. ట్రాఫిక్ జామ్ మళ్ళీ అంటే అయితే లేదు, బండి వస్తూనే ఉంది. ఇట్లా పోయి మళ్ళీ ఆ రోడ్డుకి రావాలి. డీజిల్ ఇట్లా తక్కువనే ఉంది, రెడ్ దగ్గరికి వచ్చింది. కానీ లోడింగ్కి వెళ్ళేటప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే మనకు అటనర్లో తిరిగి ఇంకొక 200 కిలోమీటర్ వరకు తిరుగుతుంది, టెన్షన్ ఏం లేదు. ఇక్కడ నుంచి మనకి రాజధాని హోటల్ ఉంటుంది, రాజధాని రెసిడెన్స్ అనమాట. ఇది చాలా పెద్ద బిల్డింగ్. చాలామంది అటనర్లో అడ్రస్ ఏదైనా చెప్పాలనుకుంటే రాజధాని దగ్గరికైనా నేను తీసుకెళ్తా, రాజధాని దగ్గర ఉండని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకంటే ఇది మొత్తం అడ్డా అనమాట. ఒక ల్యాండ్ మార్క్ అంటే రాజధాని హోటల్, గంగ జమున హోటల్. ఇట్లా బండి అయితే ఇక్కడ పక్కన పార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడనే అనమాట మనకి పైప్ల వర్క్ ఏది కావాలన్నా కానీ జరుగుతుంది. ఏ ట్యాంక్లో లీకేజ్, పైప్ల లీకేజ్ అని చేయాలంటే కాంటా మీద పెడతా. చాలా చూస్తారు కదా, ఇప్పుడు ఆ ఏరియా నుంచి లీక్ అవుతుందనే చెక్ చేస్తాడు. చెక్ చేసి అన్నా ఈ నుంచి గిల్ల నుంచి లీక్ అవుతుందన్నా, ఇది కూడా అది కూడా అవుతాం కానీ అది చూడు ఒకసారి, నీకు అర్థమవుతుందిగా. ప్రాబ్లం ఒకటి చెప్పిండు. మామూలుగా మా బావ ఏం చెప్పిండంటే అది లీక్ అవుతుందని చెప్పిండు. నేను ట్యాంకులలో నుంచి అవుతుంది అంటుండు, డైపర్ల నుంచి లీక్ అవుతుంది అంటుండు. రెండేనా అడుగుతా. ప్రాబ్లం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అది డైపర్లు 2 లీక్ అవుతున్నాయంట. ఇప్పుడు డైపర్లు తొక్కినా డైపర్లు 2 ఇట్లంగా ఎయిర్ లీక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఏందని మనకు కరెక్ట్ తెలియదు అని చెప్పేసి మళ్ళీ పనులు పెట్టుకొని బాగా వచ్చింది ఇక్కడికి. అది మొత్తం క్లియర్ అయిపోయింది అనుకో వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం చిన్న పనులన్నీ చేయించుకొని తీసుకొని పార్కింగ్లో పెట్టేస్తే లోడ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుంది. డైపర్లు చేంజ్ చేస్తారా, వైర్లు చేంజ్ చేస్తారా, పైపులు చేంజ్ చేస్తారా ఏందనేది. ఇక్కడ సౌండ్ వస్తుంది ఆల్రెడీ, ఇందులో నుంచి పోతుంది. ఇది ఒక నట్ వేసుకోవాలి కొత్తది. మనం ఊరికి ఇట్లా సెట్ చేసుకుంటా ఉండాలంటే ఏడైతే రన్నింగ్లో కొత్తగా వేసుకోవాలి. దీంట్లంగా లీక్ అవుతుంది అనమాట. దీంట్లంగా ఈ రెండింటికి ఏం చేస్తారో మరి, డైపర్ చేంజ్ చేస్తారో లేకపోతే ఇది చేంజ్ చేస్తారో, లోపల ఇప్పేసి ఏమన్నా రిపేర్ చేస్తారో తెలియదు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. చెకింగ్ చేస్తాడు ఇప్పుడు. హ్యాండ్ బ్రేక్ అయితే తీసేసినాం. చూద్దాం దా, ఆయన ఇస్తే ఏం పోయినాయనే తెలుస్తుంది. సాయంత్రం బ్రేక్ సెట్టింగ్ చేయి మొత్తం ఫిట్ చేసినాక. ఓకే చూస్తురుగా అట్టు ట్యాంకే వచ్చిపోతాడు. మీరు అయితే నువ్వు చేసేసినాం మనం కష్టపడి ముందు ఏది తినట్టొచ్చి ఏది తీసుకోవాలి ఫస్ట్. మామూలుగా వాచర్లు పోతాయంట, వాచర్లు చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఎట్లున్నా అట్లా పిక్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు ఇది కూడా కొత్తది వేసేస్తాం. దీంట్లో నుంచి కూడా ఒక లీక్ అవుతుంది కదా, గాలి అంతా తీసుకొని కొత్తది ఫిట్ చేసేసి మొత్తం ఎయిర్ ఎక్కిచ్చేసినాం అనుకో లీక్ అనేది అవుతుందా లేదని చెక్ చేసుకోవచ్చు. కొత్తదే కాబట్టి లీక్ ఏం కాదు. ఏమైనా ఉంటే ఆ వాచర్లు వేసిన తర్వాత దాంట్లోనే చూసుకోవాలి లీక్ అవుతుందా లేదని. డైపర్ 2 నుంచి లోపల కిట్ ఇప్పుడు వేసిన తర్వాత దానికి 6 నెలల వరకు వారంటీ అనేది ఇస్తారనమాట. మళ్ళీ ఒకవేళ పోయినా కానీ 6 నెలల వరకు మనకు వారంటీ అనేది ఉంటుంది వాటికి. మా బండికి స్టార్టింగ్ నుంచి అన్ననే అనమాట, నరేష్ అన్న వల్ల మెకానిక్ అన్న. ఆయన మీ సీటా నరేష్ అన్న? పని చేస్తున్నాను అన్న దగ్గర. అన్న అయితే 10 సంవత్సరాల నుంచి నరేష్ అన్న దగ్గర చేస్తున్నట్ట. నరేష్ అన్న షాప్ అట్లా లాస్ట్లో ఉంటుంది, ఎండింగ్ గల్లీలో, లాస్ట్ ఎండింగ్ అంటే. ఇప్పుడు అది వాళ్ళకి ఇచ్చేయాలి. 2 తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లోపల కిట్ వేసి ఇస్తారు. 2కి 2 కిట్లు వేసి ఇస్తారు. 2 పోయినాయిందని ఒకసారి పోతాయా? మరి అవి కూడా పోయినాయి చూడరా? అది అయిపోతే పన్ను చెక్ చేసిరా? మనకు ఓన్లీ 2 పోయినాయి. ఒక్కొక్కసారి పోతే 4 కూడా పోవచ్చు అని చెప్పలేదు. 3 పోవచ్చు, 1 పోవచ్చు. 3 పోయినాయి అనుకో 4 వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒక్కదానికోసం సపరేట్గా అది ఎప్పుడు పోతుందో మళ్ళీ తెలియదు. 4 వేసేసుకున్నాం అనుకో ఇక మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. కొత్త వేసినాం కాబట్టి ఇక పోవు, ఇక టెన్షన్ అనేది ఉండదు. మళ్ళీ ఒకటి ఎప్పుడు పోతుందో అని టెన్షన్ అయిపోయింది. చూస్తారు కదా
ఇది ఎంత తెల్లగా ఉంది బంగారు కలర్లో, ఇది చూడు ఎంత నల్లగా అయిందో, ఎంత పాతదో. ఇంకా కొత్తది అయితే ఎక్కిచ్చేస్తున్నాం, పాతది అయితే పని అయిపోయింది, నల్లగా అయిపోయింది, ఎంత పాత ఉందో చూడు. స్టార్టింగ్ బండి కొత్తలో అప్పటిది. మనకి ఆ వర్క్ అయితే జరుగుతుంది. 2 డైపారంలలో మొత్తం అంతా కూడా సెటప్ చేసేస్తారు, చేసేసి ఫిక్స్ చేసేస్తారు. మనకి ఇంకా మళ్ళీ ప్రాబ్లం రాకుండా 6 months వరకు వారంటీ కూడా ఉంటుంది. ఇంకొచ్చేసి మనకి వెనకాల దేవునికి పటం ఒకటి అద్దం ఇట్లా పోయింది, మొత్తం డస్ట్ పడుతుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒకటి ఇది పోయింది కొంచెం, అంతా కూడా ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇది మొత్తం చెక్క కొట్టించేసి ఈ బీడింగ్ కూడా కరెక్ట్గా ఫిక్స్డ్ కొట్టించేసి దీనికి ఒక డోరు ఇక్కడ కూడా కొంచెం ఇరిగిపోయింది, దీనికి కూడా ఒక చెక్క అనేది కొట్టించేసి దీనిపైన ఈ డెకోలో అనేది కొట్టించేస్తా కలర్ఫుల్గా. ఇంకోటి క్యాబిన్లో మొత్తం కూడా ఇవన్నీ తీసేసుకొని సీట్లు 3 సీట్లు, 1 2 3 సీట్లు వేపిస్తా కొత్తవి. ఇంకా ఈ కలర్ వేపించేస్తా, కింద మొత్తం జాజి కలరు, సైడ్లకి బ్లూ కలరు. అది వేపించేసిన తర్వాత 2 గ్లాసులు కావాలి, ఇంకా పెద్ద గ్లాసులు 2 గ్లాసులు పెట్టించేసి మనకి సైడ్లో జడగంటలు అవి కట్టించేసి, వీలైందనుకో ఒకవేళ లోడ్ ఈరోజు ఏం రాలేదు ఉంటాం అని అనుకుంటే సాయంత్రం మిషన్ తీసుకొచ్చేసి మొత్తం కొట్టేస్తారు, సైడ్ కలర్ కొట్టేస్తారు. లోడ్ వచ్చిందనుకో వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చిన తర్వాత రేడియో వేయించుకుంటాడు బావా. లేకపోతే టైం ఉంది రేపు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు రా అనుకుంటే రేడియో షాపులు కూడా మా ఫ్రెండే ఉన్నాడు, దాని ఏమేమి కావాలో పేర్లు అవి చెప్పించేసి ఫ్రంట్ దాని కొట్టేస్తారు, కటింగ్ పెట్టేస్తారు, వచ్చేసి నైట్ వేసేస్తారు లైట్ పెట్టుకొని అయినా సరే. మనం ఒక రోజులో మొత్తం అంతా కంప్లీట్ చేసేసాం దీని పని ఏమేమి ఉన్నా కానీ, ఎందుకంటే మళ్ళీ మన బండి వచ్చిందనుకో మళ్ళీ లోడ్ వేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకనే ఈరోజు ఒక రోజులో కంప్లీట్ చేసేసినాక అయిపోతుంది. ఈ చిన్న బాక్సులు కూడా ఇవన్నీ అన్నీ ఇక ఏంటంటే చేయించినప్పుడే పని పెట్టుకుంటేనే అన్నీ పెట్టుకోవాలి ఒకసారి. ఇంకా బాగా అంత ఇక నడుతూనే ఉంటాడు, ఎక్కడో వెళ్తుంటాడు వస్తుంటాడు, మళ్ళీ బిజీ పనులల్లో అంత ఏం చేపించలేడు అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా ఈ పని చేపిస్తున్నాం కదా, దాంతోపాటు ఈ చేపించేద్దాం, ఎందుకంటే మనకి ఇష్టమైన బండి, మన ఫేవరెట్ బండి, మన లక్ అనమాట. దీనిపై నుంచే మనం అన్ని మొదలు పెట్టినాం, మనకి మంచి జరిగింది కాబట్టి, మనం ఇంత మంచి పొజిషన్లో ఉన్న ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ వస్తుంది కాబట్టి ఈ బండి మీద మనం వర్క్ నేర్చుకున్నాం కాబట్టి ఆ ఫ్రేమ్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం చేపించేసి కంప్లీట్ చేసి పెడదాం బండిని. ఇప్పుడైతే దీనికి పైప్కి సంబంధించింది మన ఎయిర్ పైప్ ఉంది కదా, అది కూడా పెట్టిస్తున్నా, చెప్పడం మర్చిపోయింది కదా. ఎయిర్ పైపు హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, ఫ్రంట్ సైడ్లో పైప్ ఉంటుంది, మొత్తం అంతా కూడా కొట్టుకొని క్లీన్ చేసుకుంటాం. దుమ్ము బాగా పడుతుంటుంది బొగ్గులోళ్ళకి, ఇంకా బయట ఇసుకలోళ్ళకి అటు ఇటు వెళ్తుంటారు కాబట్టి బాగా పడుతుంటుంది. మనం బొగ్గులోకి ఎక్కువ వెళ్ళాం. ఇక్కడ ఏమవుతుందంటే దీని నుంచి పైపు ఇక్కడ సైడ్ ఉంది హ్యాండ్ బ్రేక్, ఇక్కడ సైడ్ ఈ సైడ్ హ్యాండ్ బ్రేక్ నుంచి మనకి పైప్ వస్తుంది. ఆ పైప్ అనేది ఇక్కడ నుంచి తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు బండి స్టార్ట్ చేసి రేస్ ఇచ్చి ట్యాంక్లో ఫుల్ ఎయిర్ వస్తుంది కదా, అప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసినాం అనుకో మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఫిల్టర్. ఇది కూడా పెట్టించేద్దాం, దీనికి కూడా ఆప్షన్ లేదు. బావ కూడా ఉండి అడిగిన పెట్టి అలా అది ఎప్పుడన్నా ఫిల్టర్ ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అవసరం వస్తుందంటే సరే పెట్టి ఇక మనకు కూడా బయట ఎట్లా ఫిల్టర్ క్లీన్ చేస్తాను కాబట్టి ప్రతిసారి ఏడాడితే అలా క్లీన్ చేపిస్తాం. క్లీన్ చేసిన ప్రతిసారి 50 రూపీస్ అనేది తీసుకుంటారు ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేస్తే. మనమే పెట్టించుకున్నాం అనుకో దీనికి వచ్చేసి ఒక 1000 రూపీస్ ఏమవుతుంది ఖర్చు మొత్తం. ఆ 1000 రూపీస్ పెట్టించుకున్నాం అనుకో ఎప్పుడైనా సరే మనమే క్లీన్ చేసుకోవచ్చు ఫిల్టర్. ఇక ఎవరైనా కావాలనుకున్నా కానీ ఆ పైప్ అనేది పెట్టించుకోరు. నేను అంతా పని అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూడకుంటారు. చూడని వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. ఎవరైనా కూడా బండిలో ఫిల్టర్ ఇట్లా క్లీన్ చేసుకోవడం కానీ, బండికి ఇట్లా క్లీన్ చేసుకోవడం కానీ అంత దుమ్ము పడుతుంటుంది. ఓకే దీంతో ఇట్లా తుడుస్తూ ఉండాలి, అంత వేస్తూ ఉంటుంది. అదే ఒకసారి మనం ఇట్లా పెట్టి ఇట్లా కొట్టినాం అనుకో మొత్తం బయటికి పోతుంది ప్రెజర్. ఇట్లా చూద్దాం ఇప్పుడు తెద్దాం. దానికి కావాల్సిన సామాన్లు అయితే ఎడ దొరుకుతాయి అనేది కూడా చెప్తా. ఆటోనార్లో వచ్చిరనుకో ఆ పైప్ ఎలా పెట్టించుకోవాలంటే మనం ఏడాడు దొరుకుతాయి ఈ సామాన్లన్నీ నేను ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్తా. మనకి భారత్ బెంజ్ షోరూమ్ పక్కనే ఉంటుంది. ఆ షాప్లో తీసుకోవాలి సామాన్లు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసినాం అనుకో వీళ్ళు మొత్తం ఫిట్ చేసేస్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఫోన్ చేసి ఇవ్వాలి షాప్ వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఏమేమి ఐటమ్ కావాలో చెప్తారు, ఐటమ్ మనం తీసుకొచ్చేసి ఫిట్ చేసేస్తారు. చలో వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు మనం ఆటోనార్ నుంచి బయటికి వెళ్ళగానే విజయవాడ హైవేలో వెళ్తుంటే రైట్ సైడ్లో మనకి భారత్ బెంజ్ షోరూమ్ ఉంటుంది. ఆ భారత్ బెంజ్ షోరూమ్ కన్నా ముందే ఉంటుంది అనమాట. మనకి చూపిస్తాయి ఇప్పుడు ఏడ ఉంటుంది అనే లొకేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే షాపు. అక్కడ దొరుకుతాయి మన పైప్స్ అన్నీ. భారత్ బెంజ్ షోరూమ్ అది వచ్చేసి మన విజయవాడ హైవేలో వెళ్తుంటే రైట్ సైడ్లో భారత్ బెంజ్ షోరూమ్ ఉంటుంది. భారత్ బెంజ్ షోరూమ్ పక్కనే చిన్న గుడిసెలు ఉంటాయి. గుడిసెల పక్కనే టర్బో ట్రక్ అని చెప్పేసి ఉంటుంది. ఇదే అనమాట టర్బో ట్రక్ అని చెప్పేసి ఉంటుంది. దానికన్నా లోపలి పోకుండా ఇక్కడ ముందరనే షాప్ ఉంటుంది. ఈ షాప్లోనే మనకి ఏ కావాలన్నా దొరుకుతాయి. పైపులకు సంబంధించినవి, వాచర్లకు సంబంధించినవి. ఇప్పుడు మనకి ఏమేమి సామాన్లు కావాలని ఒకసారి అన్నకు ఫోన్ చేసి కనుక్కుందాం. ఆయన కనుక్కొని వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చెప్తాడు. వచ్చేసి గన్ను, దీంతోనే మనకి ప్రెజర్ అనేది వస్తుంది అనమాట. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ప్రెజర్ అనేది బయటకు వస్తుంది, రిలీజ్ అవుతుంది. పైప్ ఒకటి పైప్ అయితే మనం చూస్తానికి ఇట్లా ఉంటుంది కానీ చాలా లెంత్ అనేది వస్తుంది అనమాట. లాగుతూ ఉంటే ఒక వేయిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత చూపిస్తా ఎంత లెంత్ అనేది వస్తుందని. దానికి దీనికి సేమ్ అనమాట. మన బండికి ఏదో పెట్టించినామో అదే ఒక వాచర్ ఇస్తారు. దానికి మధ్యలో నుంచి ఒక ఎల్బో కూడా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉందో చూద్దాం, లేకపోతే మళ్ళీ పంపిస్తే మళ్ళీ వచ్చి తీసుకుందాం పక్కనే కాబట్టి. చలో బయలుదేరాం. మనం అయితే పైప్ ఇట్లా తీసుకొని అయితే వచ్చేసినాం బండి దగ్గరికి. మన బండి వచ్చేసి మెదకులు ఉంది, అన్లోడ్ అవుతుంది. మన సంజయ్ అని వచ్చిండు మళ్ళీ. మన బండి పెయింటింగ్ చేసిండు కదా, మొత్తం వర్క్ అంతా చేసింది అన్ననే. చూస్తారు కదా లోపలైతే బ్లూ కలర్ వేస్తారు. ఫస్ట్ కిందను అన్న ఇద్దరు కలిసి చేస్తారు కదా దనదన. కింద మొత్తం బ్రౌను, సైడ్లోకి వచ్చేసి బ్లూ కలరు.
మొత్తం లుక్ అయితే మారిపోతుంది మన క్యాబిన్. ఇప్పుడు కొంచెం కలరింగ్ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా ఎట్లా ఉందని చెప్పేసి. మొత్తం ఇప్పుడు స్టార్టింగ్లో మనం బండి తీసుకున్నప్పుడు వేసిన కలర్లు ఇంతవరకు మళ్ళీ దీన్ని ఎప్పుడు కూడా కలర్ కానీ స్టిక్కరింగ్ కానీ ఏది వేయలేదు. ఓన్లీ గ్లాసులు ఎప్పుడైనా పోతేనే ఆ గ్లాసులు కొత్త వేసుకున్నప్పుడు పేర్లు వేయించేది. అంతేగాని ఈ సైడ్ల కలర్లు కానీ బ్యాక్ సైడ్ బయట సైడ్ కలర్ కానీ బాడీల కలర్ కానీ క్యాబిన్ల కలర్ కానీ ఏది కూడా ఇంతవరకు చేంజ్ చేయలేము. ఏమైనా ఉంటే దానికే దారాలు కట్టుకోవడం, సీకులు బీయించుకోవడం ఇవి చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం అంతా మనం చేంజ్ చేసేద్దాం బండిని. మనకి బయట సైడ్ ఈ సింగిల్ కోట్ కొడతాడు అనమాట. కొట్టిన తర్వాత ఈ చిన్న చిన్న రేడియోలు ఏమున్నాయి అవి వేసేస్తాడు. ఈ పెయింటింగ్ అట్లనే కావాలి, ఇంతకుముందు ఉన్నలాగా ఏం లేదు, వేరేలా కూడా చేసుకోవచ్చు. స్టిక్కర్ తీసేసి లైట్గా పేపర్ కొడతారు, కొట్టి దాని మీద ఇక సింగిల్ కోట్ వేస్తారు అంతే. ఇంతకుముందుకు ఎప్పుడు కూడా చేపియాలి అనమాట. మనం చేపిద్దాం కొంచెం నీట్గా చేసేసినాం అనుకో, బాగా కూడా సర్ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఏం అడగలేదు మనకైతే ఇట్లా ఇది చెప్పి అది చెప్పి. ఓన్లీ అదొకటి చేపిస్తాను నేనే తీసుకొచ్చిన కావాలని. కొన్ని వెల్డింగ్ పనులు చిన్న చిన్న వెల్డింగ్లు ఉన్నాయనుకో, ఆ వెల్డింగ్లు కూడా పెట్టేద్దాం. సైడ్ లైట్లు కూడా ఇండికేటర్ లైట్లు పోయినాయి, బ్యాక్ లైట్లు, బ్యాక్ ఆరను, ఫ్రంట్ ఆరను ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసేసి ఏవేవి పోయినాయి అవన్నీ మొత్తం టోటల్ వర్క్ అంతా ఒకటేసారి కంప్లీట్ చేద్దాం. మళ్ళీ చేయించుకోకుండా. ఎందుకంటే మన సంజయ్ అని ఉన్నాడు కదా, అంత తెలుసు అన్నకి. దాని ఓరికి ఫోన్ చేయమంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏ పనులు కావాలంటే ఆ పనులు వచ్చేస్తారు. బండి నెంబర్ ఇట్లా అన్నీ నీట్గా రాపిచ్చేసి ఏమైనా సైడ్లకు పేర్లు అవి ఉంటే వేయించేద్దాం. మనకి జాలీలు ఒకటే ఇట్లనే ఉంచుదాం అంటున్నా అన్న. ఎందుకంటే ఈ జాలీలకు మళ్ళీ రేడియో వేయడానికి చాలా టైం పడుతుంది. ఒక రోజుల్లో చేయించేయాలి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతారు లోడ్కి. ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నాను ఏది తెలియదు కాబట్టి సర్ప్రైజ్ ఇద్దాం. చూడు కదా ఎంత పాత ఉందో, మనకి మంచిగా థిక్ కలర్ బ్లూ కలరు లుక్ మారిపోతుంది క్యాబిన్లో మొత్తం కూడా. బ్రౌన్ కలర్ వేసేస్తుండో క్యాబిన్ పైన చూస్తుగా ఎంత నీట్గా అయిపోయిందో. ఇంత ముందుకు బానెట్ పైన చూస్తే అంత గలీజ్గా అనిపించింది. ఇక్కడ బ్లూ కలర్ సైడ్లకు కూడా నీట్గా అయిపోతుంది బండి అంతా కూడా. క్యాబిన్ ఫటాఫట్ వేసేస్తున్న వాళ్ళు కూడా ఫాస్ట్గా. మనకి సాయంత్రం వరకు టోటల్ బ్యాక్ సైడ్ కలర్ కూడా స్టార్ట్ చేసేసేయాలి. ఇక్కడ పని అయిపోయిందంటే ఇంకా డైరెక్ట్ షెడ్ దగ్గరికి. బ్యాక్లో కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. చూస్తే ఎంత పాతగా అయిపోయిందో. స్టార్టింగ్ బండి తెచ్చినప్పటి కలర్ కాబట్టి ఇట్లా అయిపోయిందనమాట. అక్కడిక్కడ గుద్దుకోవడం, రాసుకోవడం, వానకి ఎండకి కలర్ అంతా తెలిసిపోయి రేడియం అంతా ఊసిపోయి అట్లా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా మనకి పైపు అండ్ గన్ను ఇంకా అది వాచర్ అన్ని ఇట్లా చూపించినాం. ఓకే అన్నాడు. ఇప్పుడైతే అయితే ఫిట్ చేసేస్తారు లోపల మనం క్లీన్ చేసుకోవడానికి. ఈ దుమ్మంతా కూడా ఈజీగా పోవడం కోసం మనం పెయింటింగ్ ఇట్లా వేయించినాం. చూస్తారు కదా మొత్తం కొత్తగా అయిపోయింది బండి అంతా కూడా నీట్గా. ఇంకా లోపల అయిపోలే మొత్తం కంప్లీట్గా. ఇంకా లోపల ఎయిర్ ప్రెజర్ది కూడా ఎయిర్ క్లీనింగ్ కూడా పైప్ కూడా పెడుతున్నారు. ఇంకా డైపారం కూడా 2 ఫిట్ చేసేసారు. పని అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మనం డైరెక్ట్ పెయింటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. చాలా రోజులు అవుతుంది జాకీ పెట్టాక, టైర్లు లేపక. అదే రోజు 4 టైర్లు లేపినట్టు. 4 సార్లు పంచర్ అయితే మనం 4 సార్లు జాకెట్ పెడతాం. అట్లా ఒకసారి పెట్టినాం. మనకి ఇక్కడ నుంచి దీంట్లో నుంచి లీక్ అవుతుంది. మనం వాచరాన్ని ఏమైనా సెట్ చేస్తే లీక్ అనేది రాదు. ఇందులో నుంచి వస్తుంది గాలి. మనం ఇట్లా సీట్ కింద పెట్టేసుకోవాలి. దీనికైతే మంచిగా ఉంది, సైడ్కి ఇచ్చింది. మనదేమో ఫ్రంట్ సైడ్ ఇచ్చారు, దీనికేమో ఇటు సైడ్కి ఇచ్చారు. చూసారు కదా, దీనికి హ్యాండ్ బ్రేక్ అనేది ఇటు సైడ్కి ఉంటుంది. ఇట్లా పెట్టేసి మనకు కథం మనం దీన్ని ఇట్లా తీసుకోవచ్చు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసుకోవచ్చు, ఇట్లా హ్యాండ్ బ్రేక్ వేసుకోవచ్చు. ఎయిర్ మాత్రం బాగుండాలి, ఎయిర్ ఫుల్ ఉంటేనే మనకి సెట్ అవుతుంది. ఇప్పుడు మనకి బండి కూడా పెయింటింగ్ చేసేది ఉంది కాబట్టి టైం సెట్ అవుతుందా కాదని చూసుకొని ఒకసారి బాగా కూడా కాల్ చేసి లోడ్ ఏమైనా వచ్చిందా రాలేదని అనుకుంటా. లోడ్ వచ్చింది అనుకుంటే మాత్రం బండి ఇచ్చేస్తా. ఇది మనకి ఇప్పుడు డైపారం లేచిరు కదా, బ్రేక్ చాంబరు టీవీఎస్ది అనమాట. అది వచ్చేసి మనకి ఒకటి 1300 పడుతుంది. 1300 2600 అయిందనమాట. ఇంకా మనకి లోపల చూద్దాం. దీనికి వచ్చేసి మొత్తం మనకి 2000 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. ఈ గన్ను, ఈ పైపు, వాచరు, టీ పైపు ఇవన్నీ టోటల్ ఇక మనకి ఏం సంబంధం లేదు. ఇది పెట్టిస్తారు, మనం ఏమైనా గాలి కొట్టుకోవాలి అంతే. స్టార్ట్ చేసుకొని ఎయిర్ ఎక్కించుకొని గాలి కొట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. ఇక మనకి రేడియో ఉంది కదా, ఈ రేడియో వచ్చేసి మనం వేసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత వేద్దాం. ఎందుకంటే ఈ మొత్తం కలర్ వేపిద్దామని చెప్పేసి పాత ఉన్న రేడియో అంతా తీసేసినాం. ఈ పాత ఉన్న రేడియో తీసేసినాం కాబట్టి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దీన్ని వేసుకోవాలి. ఎట్లా ఇప్పుడు మన కలర్ వేపిస్తలే. ఇంకొక 2-3 మంత్స్ తర్వాత మొత్తం అంతా కూడా ఏమైనా పని ఉంటే చేయించుకుంటాను. ఇప్పుడు ఏం చేసేయలే, కలరింగ్ అంతా ఎందుకు అని చెప్పేసి వద్దన్నాడు. సరేలే ఇప్పుడు ఇక ఎందుకని చెప్పేసి లైట్ తీసుకున్నా. 50 వరకు అయితే వేయించేసినాం. మరీ గలీజ్గా ఉంటే కొంచెం లుక్ అనేది అయితే చేంజ్ చేసేసినాం. ఏం పర్లేదు. ఇంకా మన
మనం ఇక మన బండి దగ్గరికి వెళ్ళిపోవాలి. మన బండి కూడా అన్లోడ్ అవుతుంది ఈరోజు నైట్, తెలిసి ఈరోజు నైట్ అయినా రేపు పొద్దున అయిపోతుంది. అన్లోడ్ కాగానే మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది బండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బండికి కూడా టైర్లు అనేది మొత్తం తిప్పేసేది ఉంది. పౌడర్ కొట్టించేసి ట్యూబ్లన్నీ కూడా మొత్తం అతుక్కొని పోయి ఉంటాయి. ఎందుకంటే మనం లాంగ్ పోయి వచ్చినాం కదా, మొత్తం వేడికి అంతా కూడా ట్యూబ్ టైర్లకు అతుక్కొని ఉంటాయి కొత్త టైర్ కాబట్టి. మనం పౌడర్ కొట్టించేసుకున్నాం అనుకో మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ కూడా ఆగరు. సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతూనే ఉంటారు. మనం ఎంతసేపు ఇండికేటర్లు వేసినా ఆగారు, హార్న్ కొట్టినా ఆగారు, ఏం ఆగారు. తొందరగా పడిపోయినట్టు వస్తూ ఉంటారు బైక్లోని కార్లు. అంటే ఇబ్బంది అవుతుంది. హెవీ ట్రక్స్ కదా, ఇంత పెద్ద లారీ మరి టర్నింగ్ తీసుకుంటుంది ఆగుదామని చెప్పేసి అస్సలు ఆగారు. అయితే ఇప్పుడు పార్కింగ్లో పెట్టేసామన్నాడు. ఆ వెల్డింగ్ షాప్ అయినా కూడా లేడంట వెల్డింగ్ చేయించుకోవడానికి. టైర్లు గిర 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 దిగుతుంది. అదే మన బండి కూడా బయటకు కదా. పాత బండ్లతో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మన కొత్త బండి నడిపి BS6 మనకి ఏ గుంతలు ఉన్నా దేంట్లో ఉన్నా కానీ లిఫ్ట్ లేపుకొని ఒక తొక్కులు దొక్కినాం అనుకో సప్ప ముందుకు వెనక ఒక బురదమాలి కూడా తిరుగుతుంది. ఈ బండి చూడు ఇంత గట్టిగా ఉన్న ఈ రోడ్లో కూడా టిక్ అని ఉయ్యాల జంపాలవుతుంది. ఏడబోతుంది ఇక దీన్ని వేసుకొని ఏడ తిరుగుతాం. బాగా అయితే అలవాటు ఫస్ట్ నుంచి దీన్ని మెయింటైన్ చేస్తుండే. ఎట్లా నడుపుతున్నా నాకైతే అర్థమైతే స్టార్టింగ్లో నేను కూడా దీంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఎన్నిసార్లు లిఫ్ట్ పెట్టినో ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డానో. కానీ ఇది మనకి దేవుడు లెక్క ఏం చేస్తాం, మన లైఫ్ ఇచ్చింది. ఇంకా లాక్లు అయితే వేసేసుకున్నాం. ఈ రేడియం అయితే కట్ చేయడానికి మన దగ్గర చాకు లేదు, కత్తలు ఏం లేదు. రేపు పొద్దున చాకు తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడ ఏ ప్లేస్ వేసుకోవాలో ఆ ప్లేస్లో వేసుకుంటాడు. బాగా అయితే ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వీలైతే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. 400K అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 500K కూడా దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేసినట్టయితే అది కూడా రీచ్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై హింద్.